జేఎం ప్రాపర్టీస్ వారి యొక్క 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి నిర్మల ట్రాంకిల్ విల్లాస్ లాంచింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నటువంటి మా మిత్రులు మా అన్న మల్లేష్ గారికి, వారితో పాటు వారి యొక్క బృందానికి అంతటికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పట్టణంలో నివాసం అనేది కంపల్సరీ. సేమ్ టైం మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు ట్రాఫిక్ పరిస్థితి చూస్తే లోనకు పోయి ఎక్కడ ఇల్లు తీసుకున్నా, అపార్ట్మెంట్ తీసుకున్నా, ఒక రోజు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి పోవడానికే సరిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్ లోనకు వెళ్ళినప్పుడు. మరి అట్లాంటి పరిస్థితుల్లో పొల్యూషన్ రహితమైనటువంటి ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డుకు నిమిషాల వ్యవధిలో ఎక్కేటటువంటి అవకాశం, మరి ఏ ప్రాంతానికి చేరుకోవాలన్నా 20-30 నిమిషాల్లో వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ, మరి రేట్లు కూడా వింటే చాలా, అంటే మామూలు పట్టణాల్లో దొరికేటటువంటి రేట్లకే మరి ఈ యొక్క విల్లాస్ను అందించడం నిజంగా మంచి శుభపరిణామం. మరి వీళ్ళు గత 10 సంవత్సరాల నుండి ఎంతోమంది కస్టమర్లకు వారికి కావాల్సినటువంటి ప్రీమియం రేట్లలో అందించాలనేటటువంటి కాన్సెప్ట్తోని మరి యొక్క నూతన విల్లాస్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నందుకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతానికి అందరూ కోరుకునే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్తోని మరి ఇంతకుముందే వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ యొక్క గేటెడ్లో ఉండేటటువంటి వాళ్లకు బయటికి పోయి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్తోని కల్పించినందుకు మరి ఆ యొక్క కస్టమర్లకు కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ఇల్లా గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ప్రాజెక్ట్ని మున్ముందు ఇంకా మన మీద నమ్మకంతో మనతో పాటు జర్నీ చేస్తున్నటువంటి కస్టమర్లకు కల్పించాలని మా సోదరునికి తెలియజేస్తూ, మరి యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో స్వచ్ఛమైన మనసు ప్రజా చైతన్య యాత్రలో ఎదురులేని నాయకుడిగా నిలిచినటువంటి వట్టె జానయ్య యాదవ్ గారు నేను కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నా, కాకపోతే ఇంత గొప్పగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించలేకపోతున్నా. కాబట్టి మా అన్నగారిని తీసుకుపోయి సూర్యాపేట ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజలకు కూడా ఇలాంటి విలాసవంతమైనటువంటి విల్లాస్ని అందించేటటువంటి ప్రోగ్రాం కూడా మరి చేసే క్రమంలో మాకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.